యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానిస్తే, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. మీ నివాస స్థలం యేసు నామములో ఆశీర్వదించబడును గాక. దేవుడు తన ప్రజలను దీవించాలని కోరుచున్నాడు. ఒక చెట్టు స్థిరంగా ఉండాలంటే దాని వేర్లు స్థిరంగా ఉండాలి. వేర్లు స్థిరపడినప్పుడు చెట్టు కూడా స్థిరంగా బలంగా ఉంటుంది. ఒక పెద్ద తుఫాన్లో చెట్టు పడిపోకుండా ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? చెట్టు పైనున్న దాని బలం కాదు, కిందున్న దాని బలం. దాని వేర్లకున్న బలం బాగుంది, బలంగా పటిష్టంగా ఉందని దాని అర్థం. అలాగే ఒక ఇల్లు స్థిరంగా ఉండాలంటే దాని పునాదులు స్థిరంగా ఉండాలి. ఆత్మీయ విశ్వాస గృహానికి పునాదులు పాడైపోకుండా చూసుకోండి. మీ ఇంటి పునాదులు పాడవద్దు. ఈ భౌతికమైన ఇల్లే కాదు పిల్లరా, ఆత్మీయమైన ఇల్లు. కుటుంబము అనేది కూడా ఒక ఇల్లు. కుటుంబ బాంధవ్యాలు బాగుండాలి. ఎంత గట్టి ఇంట్లో ఉంటున్నా ఇంట్లో సంబంధాలు బాగాలేకపోతే అది పునాది పాడైపోయిన ఇంటి లాంటిదే. భక్తిహీనత వల్ల అనేక మంది ఇల్లు నిలవకుండా పాడైపోయాయి. అంటే మరి భక్తిహీనులు చాలామంది ఇల్లు బాగానే ఉన్నాయి కదండి. వారు కట్టుకున్న పునాదితో కట్టినటువంటి భౌతిక ఇంటి గురించి మాట్లాడట్లా, కుటుంబము అనే ఇంటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక గృహాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు. భక్తిహీనత ఇంటిని పాడు చేస్తుంది, కుటుంబాన్ని పాడు చేస్తుంది, నివాస స్థలాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ప్రతి ఇంటిలో ఉండాల్సింది భయభక్తి. చాలామంది భక్తిని పక్కన పెట్టేసి భక్తి కొరకు, లోకం కొరకు, లోకాశల కొరకు జీవిస్తుంటారు, నష్టపోతారు. కనుక ప్రతి ఇంట్లో ఉండాల్సిన అందమైన వస్తువు ఏదైనా ఉందంటే అది భక్తి. భయభక్తి కలిగి ఉండడం అనేది డెవలప్ చేసుకోవాలి. జ్ఞానం వలన ఇల్లు కట్టబడను, వివేచన వల్ల అది స్థిరపరచబడును. జ్ఞానం, అందుకే దేవుణ్ణి జ్ఞానం అడగండి. ఇల్లు కట్టబడుతుంది. వివేచన వల్ల అది స్థిరపరచబడుతుంది. తెలివి వలన దాని గదులు అమూల్యమైన విలువైన విషయాలతో నింపబడుతుందట. అంటే జ్ఞానము, వివేచన, తెలివి ఉంటేనే కుటుంబము, ఇల్లు బాగుంటుందా? అవును. కొందరు ఇల్లు కలహాలతో నిండిపోయి మరి అనురాగం అనేది పోగొట్టుకున్నారు. ఆ ఎఫెక్షన్స్ లేవు. ఒకప్పుడు పెళ్ళైన కొత్తలో ఒకటే ఎఫెక్షన్ ఉండేది, ఇప్పుడు ఏ ఎఫెక్షను లేదు. అనుమానాలు, భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు అనుమానాలు. మంచి మంచి సంబంధాలు కలిగిన వారు కూడా మీ యొక్క ఆత్మీయ గోడలు, మీ కుటుంబ గోడలు బేటలు పారేలా ఉంటున్నాయా? మీ పునాదులు పాడైపోతున్నాయా? అయితే మనసు మార్చుకోండి, కలహాలు ఆపేయండి, అనురోగాన్ని పెంచుకోండి, అనుమానాలు మానేయండి, భక్తిహీనతను విడిచిపెట్టండి. మరి ఏం కలిగి ఉంటే మా పునాది బాగుంటుంది ఇల్లు అన్నప్పుడు ఇంటికి ఉండాల్సిన పునాది ప్రేమ అనే దాని మీద కట్టబడాలి. 1 కొరింథీ 13వ అధ్యాయం 4 నుండి 8వ వచనం వరకు దేవుని ప్రేమ, అగాపే లవ్, అద్భుతమైన ప్రేమ. ఆ ప్రేమతో మీ కుటుంబాన్ని కట్టుకుంటే మీ కుటుంబాలు బాగుంటాయి. అది ఉప్పొంగని ప్రేమ, అపకారాన్ని మనసులో పెట్టుకొని ప్రేమ, అది నిస్వార్థంగా ప్రేమించే ప్రేమ, అన్నిటినీ నమ్మే ప్రేమ. ఆ ప్రేమ మీలో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆ ప్రేమ అనే పునాది మీద కట్టుకోండి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడండి. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. తప్పనిసరిగా కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి, వివేచన ఉండాలి, భయభక్తి కలిగి ఉండాలి, సమాధానము. వీటి మీద మీ ఇల్లు కట్టబడితే మీ ఇల్లు స్థిరంగా ఉంటుంది. కొత్త ఇల్లు కొనుక్కున్నా ఇవి లోపిస్తే ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు. మీరు పాత ఇంట్లో ఉన్నా, కొత్త ఇంట్లో ఉన్నా, అద్దెంట్లో ఉన్నా, సొంత ఇంట్లో ఉన్నా, ఇవి మీ ఇళ్లలో ఉండాల్సినవి, మీ కుటుంబంలో ఉండాల్సినవి. మొదటిగా ప్రేమ అన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి. రెండవది కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి. నీతి, ఈ రోజు నుండే దేవుని వాక్యం నమ్ముట, అది నీతి. వివేచన కలిగి ఉండండి, అది చాలా అవసరం. ఇంటిని స్థిరపరుస్తుంది, బ్రతుకుని స్థిరపరుస్తుంది. సమాధానం కలిగి ఉండండి, సమాధానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దయ కలిగి ఉండండి, భయభక్తి కలిగి ఉండండి. పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడినట్లయితే ఈ 7 విధాలైన అద్భుతమైన విషయాలు మీ ఇంటి పునాదిలో ఉండునుగాక. ఇలాంటి వాటి మీద నా ఇల్లు, నా కుటుంబము, నా ఆత్మీయ జీవితం కట్టబడాలి అన్నవారు కెన్ యు లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ప్రజలు ఎవరైతే ఈ వాక్యానికి లోబడి ప్రార్థిస్తున్నారో, నా ప్రభు ఇంటి పునాదులు స్థిరంగా ఉండాలి,
ప్రేమ, సమాధానం, వివేచన, జ్ఞానము, దేవుని యందు భయభక్తి కలిగి కట్టబట్టుకు సాయం చేయండి. ఏ ఇంట్లో ఇవి లోపించాయో వారికి అవన్నీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఏ ఇల్లు అయితే పునాదులు పాడు చేసుకున్నారో వారిని క్షమించి బాగు చేయనైనా. పడిపోయిన కుటుంబాలను మళ్ళీ తిరిగి నిలబెట్టండి. విడిపోయిన వారిని కలపండి. విడిపోవాలి అనుకున్న వారిలో దురాలోచన వెళ్ళగొట్టండి. సమాధానం దయచేయండి. ఆత్మీయ కుటుంబాన్ని కట్టండి. ఆత్మీయంగా వారు వర్ధిల్లాలి, భౌతికంగా వారు వర్ధిల్లాలి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నీ నామ మహిమార్థం నిలబెట్టుకునండి. నీతిమంతుని నివాస స్థలము వర్ధిల్లును అన్నావు తండ్రి. నీతిమంతుని నివాస స్థలం స్థిరపడును అన్నావు. నీ యందు భయభక్తి గల వారి యొక్క నివాస స్థలాన్ని దీవిస్తానన్నావు. యేసు నామములో వారిని దీవించి బలపరిచి, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈ దీవెనలు వారికి దయచేయమని, స్థిరమైన పటిష్టమైన పునాది కలిగి క్రీస్తునందు వేరుపారి నీ రాకడకు సిద్ధపడే కృపనిమ్మని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నా మా పరలోకపు తండ్రి. ఆమేన్. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చే తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. యాజ్ యూ ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి. మా ప్రార్థన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. ఆమేన్. మీకు వాగ్దానము దానియేలు గ్రంథము 11:32. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. గొప్ప కార్యాలు పొందుకోండి. దేవుని కొరకు జీవించండి. బలము కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన 37:22. Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వంతరించుకుందరు. దేవుడు మీకు ఇంటిని, కుటుంబానికి కావాల్సిన నివాసమును యేసు నామములో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువైన దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి దంపతులను మిమ్మల్ని నిలబెట్టును గాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.